హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే స్వాగ్ మూవీ చూశాను, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హసిద్ గోలి అండ్ మ్యూజిక్ బై వివేక్ సాగర్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది. ఒక కొత్త స్టోరీ అండ్ ఒక డేరింగ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లైక్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. సరే, ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ స్టోరీ కొంచెం రివీల్ చేసినా స్పాయిల్ అయిపోతుంది, అందుకే నేను జస్ట్ సింపుల్గా ప్లాట్ ఏంటో చెప్తాను. స్వాగనిక వంశం అని ఉంటుంది, ఒక కింగ్డమ్ ఉంటుంది. ఆ వంశానికి చెందిన నిధి ఉంటుంది, ట్రెజర్. సో ఆ నిధి ప్రజెంట్ జనరేషన్లో ఎవరికి దక్కుతుంది అనే మెయిన్ ప్లాట్ అనమాట. ఆ ట్రెజర్ అనేది ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికి దక్కుతుంది, అది మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ 20 minutes మనకి ఏమీ అర్థం అవ్వదు, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి టైం తీసుకున్నారు. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్తో పాటు ప్రజెంట్ జనరేషన్ని చూపిస్తూ ఉంటారనమాట. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు దీన్ని. ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉండదు, లైక్ క్లియర్గా చూస్తే మనకి డౌట్స్ వస్తాయి, స్టార్ట్ అవుతాయి మెల్లగా, మనకు ఆ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. అండ్ అసలు ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ దాకా ట్విస్ట్ మాత్రం సూపర్గా రాసుకున్నారు. అంటే పేపర్ మీద బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అదిరిపోయింది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయము, ఒక డిఫరెంట్ ట్విస్ట్ అనమాట అది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చిన డౌట్స్ అన్నీ మెల్లగా 1 by 1 క్లియర్ చేస్తూ వెళ్తారు డైరెక్టర్. కొంచెం స్లో ఉంటుంది, అంటే ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 20 minutes ఉంటుంది. అండ్ తర్వాత ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ క్లైమాక్స్లో వచ్చే మెసేజ్ని చాలా బాగా చూపించారు. అండ్ ఆ లాస్ట్ 10 minutesలో డైలాగ్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు అసలు ఈ రోల్లో జీవించేశాడు. అంటే ఒక డిఫరెంట్ రోల్స్ చేశాడు అండ్ డిఫరెంట్ గెటప్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రితువర్మ తనకిచ్చిన రోల్లో షీ డిడ్ వెల్. అండ్ మీరా జాస్మిన్ అయితే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీలోకి వచ్చారు. అండ్ తనకి లైక్ తన రోల్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది అండ్ బాగుంది ఆ రోల్ కూడా. అండ్ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో చైల్డ్ క్యారెక్టర్గా చేసిన హర్ష్ రోషన్ కూడా సూపర్ చేశాడు. అంటే ఆ రోల్ని ఒప్పుకొని అని అంత బాగా చేయడం సూపర్ అసలు. అంటే లైక్ అతని ఇంకా లైక్ నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఇంకా చూస్తాను, ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ఇతను ప్రీవియస్గా సలార్లో అండ్ విరూపాక్షలో కూడా చేశాడు. అండ్ లైక్ బండిల్ ఆఫ్ టాలెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ హసిద్ గోలి, హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. అసలు ఆ రైటింగ్ ఏమన్నా రాసావు ఆ స్టోరీ. ఆ లాస్ట్లో ఫైనల్ మెసేజ్ని కూడా బాగా చూపించాడు. అంటే ఇంత కష్టమైన స్టోరీ, అంటే ఇంత కాంప్లెక్స్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టమైందంట. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఎక్కడ ప్రమోషన్స్లో స్టోరీని ఎక్కడ రివీల్ చేయకుండా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈయన ప్రీవియస్ మూవీ రాజరాజ చోర నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి స్వాగ్తో ఇంకో మంచి మూవీ ఇచ్చాడనే చెప్పాలి. అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్ అయితే మూవీ చూస్తున్నప్పుడు ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టాడు అండ్ సాంగ్స్ కూడా పర్లేదు. మీరు ఒకవేళ శ్రీ విష్ణు కామెడీ కోసమే వెళ్తే మీకు నచ్చపోవచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్ డ్రామా అండ్ కొన్ని కామెడీ మూమెంట్సే బాగున్నాయి, ఎందుకంటే ఇది కంప్లీట్ డ్రామా అనమాట. అండ్ ఈ మూవీ అందరికీ నచ్చపోవచ్చు, ఎందుకంటే మధ్యలో కొంచెం స్లో మూమెంట్స్ ఉన్నాయి అండ్ అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు ఈ మూవీకి. చాలామంది స్లో ఉంది అంటారు, కానీ ఇలాంటి స్టోరీని అంత రన్ టైంలో చెప్పడం గ్రేట్ అనిపించింది. ఇండియా కొంతమందికి స్లో అనిపించచ్చు అండ్ కానీ కొంచెం పేషెన్స్తో చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీకు ఒకవేళ కొత్త స్టోరీ అండ్ ఒక డేరింగ్ అటెంప్ట్ మూవీ చూడాలనుకుంటే స్వాగ్ని థియేటర్స్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.